వెల్కమ్ టు LB9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. క్షేత్రస్థాయిలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. తక్షణమే లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మె. పలాస బత్తుల వీధిలో జరిగిన చోరీ కేసులో 2 బాలికలతో పాటు యువకుడు అరెస్ట్. విశాఖ పారిశ్రామిక ప్రాంతం సింధియా న్యూ కాలనీలో ఉన్న ప్రభుత్వ ఈఎస్ఐ హాస్పిటల్ను ప్రభుత్వ విప్ పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు ఆకస్మిక తనిఖీ చేశారు. బాల కార్మికులచే వెట్టి చాకిరీ చేయించొద్దు, కేసుల్లో ఇరుక్కోవద్దు అని రాష్ట్ర పర్యాటక శాఖ సభ్యులు కిల్లు వెంకట రమేష్ నాయుడు అన్నారు. పెందుర్తి మండల పరిషత్ మండల ప్రాదేశిక సభ్యులు అవిశ్వాస తీర్మానం. చంద్రబాబు దేవుడిని అడ్డుపెట్టుకుని కుట్రలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన వైసీపీ నేత శివప్రసాద్ రెడ్డి. ఫిబ్రవరి 12న స్కూల్ పిల్లల ఆటోలు బంద్లో పాల్గొనండి, జి వామనమూర్తి పిలుపు. క్షేత్రస్థాయిలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు ఎవరికి వారు సక్రమంగా బాధ్యతలు చేపట్టాలని చెప్పారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన వివిధ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పవన్ పాల్గొని మాట్లాడారు. Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Gariki, and warm wishes to my respected cabinet colleagues, CSK Vijayanand Garu, DGP Sri Harish Kumar Gupta ji, to all special chief secretaries, principal secretaries, secretaries, heads of departments, and to all district collectors and superintendent of police participating from across the state on virtual mode. I'm delighted to attend this third conference of ministers and secretaries chaired by Honorable Chief Minister Garu. Andhra Pradesh Prabhuత్వం, they are extremely committed building a state that is which is inclusive, sustainable and responsive to the aspirations of its people. ఈ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత టాంజిబుల్ రిజల్ట్స్, పాలసీల్లో ఉన్నవి చెప్పినవి ఇవన్నీ క్షేత్రస్థాయిలో కనిపించాలి అన్న కమిట్మెంట్తో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇవన్నీ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానీ, అలాగే పల్లి పండుగకి సంబంధించి నా డిపార్ట్మెంట్కి సంబంధించి PR&RD సంబంధించి పల్లి పండుగ పోయిన సంవత్సరం 2,500 కోట్లు, పల్లి పండుగ 2.0 కింద 5,700 కోట్లు, అడవి తల్లి బాటుగా 1,005 కోట్లు, Special Assistance to State for Capital Investment, which is called SASCI, 2,123 crores. In total, 11,328 కోట్లు శాంక్షన్ చేయబడింది. అలాగే జల్ జీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ షేర్ కింద మొత్తం 28,000 కోట్లు మొబిలైజ్ జరుగుతూ ఉంది. అందులో ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల పనులు ప్రారంభమైనవి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 200 కోట్లు నగర వనాలు క్యాంప్ ఆఫ్ ఫండ్స్ ద్వారా ఇవన్నీ ఉన్నాయి. డిస్పైట్ ఉన్న ఆర్థిక పరిమితులన్నింటినీ దాటి గవర్నమెంట్ చాలా తక్కువ రిసోర్సెస్ తోటి కీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడి ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, వారి కమిటెడ్ లీడర్షిప్, అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ క్షేత్రస్థాయిలో దీని రిజల్ట్స్ చూడాలని మేము అందరం పనిచేస్తూ ఉన్నాం. మా అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఎఫర్ట్మెంట్ అండ్ కమిట్మెంట్ మస్ట్ బి క్లియర్లీ అండర్స్టూడ్ బై ద అడ్మినిస్ట్రేషన్. When funds are arranged with such difficulty and responsibility, there can be no excuse. తక్షణమే లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సందర్భంగా ఈ సమ్మెను విశాఖ జిల్లాలో జయప్రదం చేసేందుకు సోమవారం అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖపట్నంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీని CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CH నరసింగారావు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సత్తా ఏంటో చూపిస్తాం. కార్మిక కర్షక ఐక్యతతో పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతుంది. గత 12 ఏళ్ల నుంచి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని అంబానీలకు సేవ చేసి భరిస్తూ
కార్మిక వర్గాన్ని అణచాలని ప్రయత్నం చేస్తున్నాడు. కార్మిక వర్గం యొక్క హక్కులన్నీ కూడా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, వేతన వ్యవస్థ లేకుండా, ఇన్స్పెక్షన్ లేకుండా మొత్తం కార్మికులు గత 150 ఏళ్ల నుంచి సాధించుకున్న హక్కులన్నింటినీ కూడా అణిచేయాలనుకుంటున్నాడు. ఇది సరైన కాదు. కార్మిక వర్గం వినూత్న ఉద్యమాల్లోకి కదులుతుంది. అన్ని పబ్లిక్ సెక్టార్లు కూడా సమ్మె జరుగుతాయి. దేశవ్యాప్తంగా కోల్ ఇండియా మొత్తం స్పందిస్తుంది. అలాగే ఫైనాన్షియల్ సెక్టార్, ఇన్సూరెన్స్, బ్యాంక్ రంగం కూడా స్పందిస్తుంది. రవాణా రంగం స్పందిస్తుంది. ఎప్పటికైనా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. రద్దు చేయకపోతే మా ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 12 గంటలు పని విధానాన్ని ఎలా తీసుకొచ్చామని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గతంలో 8 గంటల పని విధానం మే 1886లో సాధించుకున్నది. ఈ బాబు గారి సొత్తు కాదు. ఈ ఇష్టం వచ్చినట్టుగా చట్టాలు మార్చడం, మహిళలు రాత్రిపూట పని చేయాలని నిర్బంధించడానికి మీకు ఎవడు అధికారం ఇచ్చాడు? అందువల్ల కేంద్ర ప్రభుత్వం చేసే వ్యవహారాన్ని ఖచ్చితంగా బట్టి ఇది ప్రభుత్వం వెనక్కి కొట్టేదాకా మా ఉద్యమం ముందుకెళ్తుందని హెచ్చరిస్తుంది. పలాస బత్తుల వీధిలో జరిగిన చోరీ కేసులో 2 బాలికలతో పాటు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2.5 లక్షల నగదు, అరతులం బంగారం స్వాధీనం చేసుకున్నారు. బత్తుల వీధికి చెందిన మల్ల ప్రేమ్ కుమార్ కి కూల్ డ్రింక్ లో నిద్ర మాత్రలు ఇచ్చి చోరీ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 7th ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని మీద 8th మాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో కంప్లైంట్ పేరు మల్లా ప్రేమ్ కుమార్. ఈవిడకు 70 years ఉంటాయి. ఈవిడ బత్తుల వీధి పలాసలో ఈవిడ సింగిల్ ఉమెన్. ఈవిడ పెన్షన్ అమౌంట్ వస్తుంది. దాంతోపాటు ఈవిడ క్యాషియో ఫ్యాక్టరీస్ లేబర్ వర్క్ చేస్తుంటుంది. సో ఈవిడ దగ్గర అరౌండ్ 2.5 lakhs అండ్ కొంచెం గోల్డ్ కూడా ఈవిడ దగ్గర ఉంది. సో ఈ విషయము, ఈ గోల్డ్ వీళ్ళ దగ్గర క్యాష్ ఉన్న విషయం వీళ్ళ ఇంటి పక్కనే ఉంటున్న ఒక 2 జువెనైల్స్ అండ్ ఆల్సో గణేష్ అన్న ఒక వ్యక్తికి, ముగ్గురికి కూడా నాలెడ్జ్ ఉంది. సో దీంట్లో ఏంటంటే దీంట్లో ఒక జువెనైల్ లేడీ ఉంటుంది. వాళ్ళ అక్క ఎంగేజ్మెంట్ ఒక 15 days బ్యాక్ అయింది. సో దీంట్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి ఇందులో ఉన్న ఒక జువెనైల్ ఈ సింగిల్ ఉమెన్ పిలవడం జరిగింది. ఇంటికి పిలిచి అందులో ఈ జువెనైల్ వాళ్ళ బ్రదర్, అలాగే గణేష్, ఈ గణేష్ ముగ్గురు కూడా వీళ్ళు పల్పీ ఆరెంజ్ లో ఒక స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చేసేసి అందులో ఆవిడకి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఆవిడ స్పృహ కోల్పోయి ఉండడం, ఆ స్టేట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న గోల్డ్ క్యాష్ని తీసుకొని రావడం జరిగింది. తీసుకొచ్చి దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ట్రేస్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ జరిగింది. థ్యాంక్ యూ. విశాఖ పారిశ్రామిక ప్రాంతం సింధియా న్యూ కాలనీలో ఉన్న ప్రభుత్వ ఈఎస్ఐ హాస్పిటల్ ను ప్రభుత్వ విప్ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణను పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు. ప్రతి వార్డును శుభ్రంగా ఉంచాలని, రోగుల పట్ల ప్రేమ ఆప్యాయతను చూపాలన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడిన వారు, ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న సుమారు 96 మంది పేషెంట్లకు 2.9 కోట్ల విలువ గల ఇంజెక్షన్లను ఉచితంగా కూటమి ప్రభుత్వంలో ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫణీంద్ర, ఆర్ఎంఓ శ్రీధర్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి హిస్టారికల్ హాస్పిటల్, ఎంప్లాయీస్ అనగానే వర్కింగ్ కల్చర్ ఉన్నటువంటి ప్రాంతం మంది. ఆ వర్క్ కల్చర్కి హెల్త్ ఇష్యూస్ వస్తే వెంటనే వైద్యం అందేటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ చాలా, అంటే పూర్వం నేను మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ హాస్పిటల్ చూస్తూ ఉన్నాను. అంచెలంచెలుగా అనేక ఇష్యూస్, అంటే కొత్తగా వచ్చినటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ఒకప్పుడు ఇక్కడే వైద్యం అందే పరిస్థితుల నుంచి ఇక్కడికి వచ్చిన వారిని రెఫరల్ చేస్తూ కార్పొరేట్ వైద్యం, ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ ఏ రకంగా హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వైద్యం అందుతుందో ఆ రకంగా ఇక్కడికి వచ్చినాక ఆ వైద్యాన్ని ఈరోజు అందించే క్రమంలో విశాఖ నగరంలో ఉండేటువంటి అనేక హాస్పిటల్స్తో టైఅప్ చేసుకోవడం, అదేవిధంగా టెస్టులకు వచ్చేటప్పటికి కూడా ఒక డయాగ్నిక్ సెంటర్తో కూడా టైఅప్ చేసుకోవడం ద్వారా
మెరుగైన వైద్యం అందించాలనేటువంటి దృక్పథం. ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు హెల్త్ పైన ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా పేదవాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం అందించాలనేటువంటిదే దృక్పథం. గతంలో ఇక్కడ పోర్టు యాజమాన్యం ఈ ల్యాండ్కి సంబంధించి లీజ్ పీరియడ్ అవ్వటం మీ అందరికీ తెలుసు. ఆ టైంలో మొత్తం ఇది కూడా డైలాప్డ్ కండిషన్లో బిల్డింగ్స్ రావడం నుంచి అప్పుడు దానిపైన మా ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసుకున్నాం. ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా కూడా శీలానగర్లో న్యూ హాస్పిటల్ నిర్మాణానికి కూడా నోచుకునే సంగతి మీకు అందరికీ తెలుసు. మరలా అనేక కారణాల వల్ల అది జాప్యం జరిగింది. ఇప్పుడు అది కూడా నిర్మాణం పూర్తయ్యేటువంటి దశలో నడుస్తుంది. సో అది అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రెఫరల్ హాస్పిటల్గా ఇక్కడ వర్కింగ్ హాస్పిటల్ కింద ఇది రన్ అవుతుంది. అంటే చాలామంది చాలా అపోహలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఉన్నది. క్యాన్సర్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్లో చాలా పురోగతి సాధించాం. ఎందుకంటే ఎక్కువ బాల కార్మికులచే వెట్టి చాకిరీ చేయించొద్దు, కేసుల్లో ఇరకొద్దు అని రాష్ట్ర పర్యాటక శాఖ సభ్యులు కిల్లు వెంకట రమేష్ నాయుడు అన్నారు. బాల కార్మికులచే వెట్టి చాకిరీ చేయించొద్దు, కేసుల్లో ఇరుక్కోవద్దు అని రాష్ట్ర పర్యాటక శాఖ సభ్యులు కిల్లు వెంకట రమేష్ నాయుడు అన్నారు. సోమవారం పాడేరు పట్టణంలో బాల కార్మికులకు వెట్టి చాకిరీ చేయించొద్దని బాల కార్మికుల చట్టం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఉద్యోగులు, పట్టణంలో వర్తక సంఘం వ్యాపారులు, విద్యార్థులు కలిసి భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ బాల కార్మికులకు చదువును దూరం చేయొద్దని, చదువుకునే వయసులో చదువులోనే పెట్టి ఉన్నతమైన చదువులు చదివే దేశ అభివృద్ధికి సహాయపడాలని అన్నారు. ఎవరైనా బాల కార్మికులచే పనులు చేపిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలను ఉన్నతమైన చదువులు చదివించి వారి భవిష్యత్తుని మంచి దారిలో పెట్టాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, కార్మికులు, వర్తకులు, సంఘ వ్యాపారస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఈరోజు చైల్డ్ లేబర్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ యాక్ట్ పెట్టి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా మన అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో బాల కార్మికులందరినీ కూడా అందరూ స్కూల్లోనే జాయిన్ చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా షాపింగ్లోని లేకపోతే ఇంకెక్కడ కొంతమంది పేరెంట్స్ అయితే పొలంలోకి తీసుకెళ్ళడం మిగతా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అది చేయకుండా బాల కార్మికులందరూ కూడా తమ తమ స్కూల్లోనే మాత్రమే జాయిన్ అవ్వాలి, అలాగే స్కూల్స్కి వెళ్ళాలని చెప్పి మన జిల్లా చైల్డ్ లేబర్ ఆఫీసర్ గోవిందరాజు గారు, అలాగే సిపిడిఓ మేడం గారు అందరూ, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో ఉన్నటువంటి వర్తక సంఘం నాయకులందరూ కూడా పాల్గొని ఈ బాల కార్మిక వ్యవస్థని నిర్మూలించడానికి అందరూ కూడా కంకణం కొట్టుకోవాలని చెప్పి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరూ కూడా బాల కార్మికులు అందరూ కూడా స్కూల్లోనే జాయిన్ అవ్వాలి. అందరు మిగతా కార్యక్రమాల్లో కొద్దిగా వాళ్ళు షాపింగ్లో కానీ తర్వాత మిగతా యాక్టివిటీస్లో వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు కూడా అందరూ కూడా తూచా తప్పకుండా అందరూ స్కూల్లో జాయిన్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. ఏపీ టూరిజం డైరెక్టర్ అండ్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు బాల కార్మికుల వ్యతిరేక చట్ట దినోత్సవానికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే 18 సంవత్సరాలు ఉన్నారో ఆ బాలబాలికలు తప్పనిసరిగా స్కూల్కి వెళ్ళి వాళ్ళ ఎడ్యుకేషన్ తప్ప మామూలు షాపుల్లో కానీ మాల్స్లో కానీ పనిచేయకూడదని చెప్పేసి ఈ చట్టం వచ్చింది. ఈ చట్టం రూపకల్పన అయిన దగ్గర నుండి పటిష్టంగా అమలు చేయడం వల్ల ఈరోజు విద్యా వ్యవస్థ చాలా పెరిగి మన రాష్ట్రానికి మన దేశానికి పౌరులే మెయిన్ విద్యార్థులే ముఖ్యంగా మనకి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 18 సంవత్సరాలు లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బడికి వెళ్ళి చదువుకొని మన దేశ పురోగతికి అభివృద్ధికి పాటుపడతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పెందుర్తి మండల పరిషత్ మండల ప్రాదేశిక సభ్యులు అవిశ్వాస తీర్మానం సోమవారం పెందుర్తి మండల పరిషత్ ప్రాంగణంలో విశాఖ ఆర్డీఓ ఎస్ సాగర్ అధ్యక్షతన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కూటమి కోటరి. పెందుర్తి మండల పరిషత్ మండల ప్రాదేశిక సభ్యుల అవిశ్వాస తీర్మానం సోమవారం పెందుర్తి మండల పరిషత్ ప్రాంగణంలో విశాఖ ఆర్డీఓ ఎస్ సాగర్ అధ్యక్షతన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంలో కూటమి పార్టీకి సభ్యులు సానుకూలంగా ఓటు వేశారు. మండల ప్రాదేశిక సభ్యులను సుమారు 4 రోజుల నుండి క్యాంపు రాజకీయాలు చేస్తూ రాజకీయాల తారుమారు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ నాయకత్వంలో
కూటమి కోటరీకి అనుకూలంగా ఎత్తుకు పై ఎత్తులు వేసి క్యాంపు రాజకీయాలు చేసి చివరికి పంతం నెక్కించుకున్నారు. రాబోయే 15 రోజుల్లో అధికారికంగా సభ్యులందరూ కలిపి ఏకతాటిపై మండల పరిషత్ అధ్యక్షులను, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అవగడ్డ జ్యోతి అప్పలనాయుడు, పిఏసిఎస్ అధ్యక్షులు ఐతి సింహాచలం నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు, కూటమి నాయకులు పలువురు పాల్గొన్నారు. జనవాణి నాడి ఇలా పెందుర్తి రాజకీయ చరిత్రలో ఇటువంటి రాజకీయ సంఘటనలు చూడటం ఇదే మొదటిసారి అని పెందుర్తి ప్రజలు, మేధావులు, రాజకీయ కురువృద్ధులు గుసగుసలాడుతూ అవాక్కయ్యారు. అందరికీ నమస్కారం. ఏదైతే గత 15 రోజుల క్రితం ఎంపీపీ మీద అవిశ్వాస తీర్మానం ఇచ్చామో, ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో అందరినీ కలుపుకెళ్ళలేకపోవటం, అభివృద్ధి అనేది వాళ్ళ మనుషుల వరకే జరగటం, మరి ఇవన్నీ చూసి వీళ్ళందరూ కూడా ఎంపీటీసీలందరూ కూడా మా దగ్గరికి వచ్చి మరి మేము ఇమ్మడలేకపోతా ఉన్నాం, అభివృద్ధి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతా ఉన్నాం, మేము అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్నప్పుడు మీ ఇష్టం, సంఖ్యాబలం సరిపోతే తప్పకుండా ఈ కూటమి మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పడం, వాళ్ళు సంఖ్యాబలం సరిపోవడంతో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఇదంతా గతం. మరి ఈరోజు అవిశ్వాస తీర్మానం మీద ఆర్టీఓ గారు అధ్యక్షతన ఓటింగ్ జరిగింది. అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దానికి మనస్ఫూర్తిగా కూటమి నేతలందరికీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ఒక్కరి పేర్లు ఎందుకు చెప్పట్లేదు అంటే అందరూ భాగస్వామ్యం ఉంది, ఏం చేసింది ఏమీ లేదు, అంతా కూడా కూటమి. చంద్రబాబు దేవుడిని అడ్డు పెట్టుకుని కుట్రలు, అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన వైసీపీ నేత శివప్రసాద్ రెడ్డి బరితెగించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. బోలే బాబా సంస్థకు అనుమతించింది మీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. మొట్టమొదట దీనికి బీజము, ఆద్యము చంద్రబాబు నాయుడు. 2024 సెప్టెంబర్ 18వ తారీఖున 2024 సెప్టెంబర్ 18 ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే గాలి వార్తను ఆధారంగా చేసుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సర్వనాశనం చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలా, ఈ దేశంలో ఉండబడిన హిందువులందరి హృదయాలలో జగన్మోహన్ రెడ్డి పట్ల విపరీతమైనటువంటి అసఖ్య భావాన్ని కలిగించాలా, ఈ ఒక్కదానికోసం దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి పట్ల ఆయనకు భక్తి లేదు, బదారికి ఇచ్చినాడు. ఆయన పదవి మీద ఆయనకు గౌరవం లేదు, ఈ ముఖ్యమంత్రి స్థానంలో ఇట్లా ప్రవర్తించకూడదు కదా అనేది లేదు. దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభిప్రాయాన్ని దృష్టిలో కూడా ఆయన పెట్టుకోలే. మాకు ఇవన్నీ సంబంధం లేదు, గడ్డి పొరగనైనా సరే బ్రహ్మాస్త్రంగా మార్చుకునే దానికోసం, జగన్ను నాశనం చేసేదానికోసం గడ్డి పొరకను సైతం బ్రహ్మాస్త్రంగా మార్చుకునేదానికి ఎన్ని కుట్రలైనా పన్నుతా, ఎన్ని అబద్ధాలైనా చెబుతా, ఎన్ని మోసాలైనా చేస్తా. అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ కార్యక్రమాలు చక్కబెడతా అనే సిద్ధాంతంతోనే 2024 సెప్టెంబర్ 18 ఆయన గాలి మాటను పట్టుకొని మాట్లాడినాడు. జంతువుల కొవ్వు కలిసింది, స్వామివారికి నైవేద్యంగా ప్రసాదాన్ని ఏవైతే లడ్డూను నైవేద్యంగా మనం సమర్పిస్తారో తిరుమలలో, అందులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేపల యొక్క నుంచి తయారైనటువంటి వచ్చినటువంటి నూనె, వీటిని కలిపి లడ్డు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టినారు. దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించినాం. ఇంతటి ఘోరమైన పాపానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, టీటీడీ బోర్డు చైర్మన్లు, ఈఓలు ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వాళ్ళ చిన్నాయన సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళంతా పాపం చేసినారు, మహా అపచారం చేసినారని చెప్పి ఒక ఘోరమైనటువంటి ప్రకటన చేసినాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రి గారిని, నిజంగా మీరు మంచివారైతే
వెంకటేశ్వర స్వామి పట్ల మీకు భక్తి కలిగిన వారైతే, లేదు ముఖ్యమంత్రి స్థానం పట్ల మీకు సరైనటువంటి గౌరవం ఉంటే, అది లేదు భక్తుల యొక్క మనోభిప్రాయాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని. ఫిబ్రవరి 12న స్కూల్ పిల్లల ఆటోలు బంద్ లో పాల్గొనండి. జి వామనమూర్తి పిలుపు. కేంద్రం ప్రభుత్వం చేసిన 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, డ్రైవర్ల కడుపులు కొట్టే ఓలా, ఓవర్, ర్యాపిడో, 2-వీలర్ బైక్లను రద్దు చేసి డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ద్వారకానగర్ జంక్షన్ వద్ద గోడ పత్రిక ఆవిష్కరణ అనంతరం ధర్నా జరిగింది. ఫిబ్రవరి 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఆ సమ్మె యొక్క ప్రధాన ఉద్దేశం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 39 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులు, ఉద్యోగుల మీద పనిభారం పెంచారు. దానికి వ్యతిరేకంగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకి వాహనమిత్ర 15,000 రూపాయలు ఇస్తానన్నారు. జీవో నంబర్ 2131 రద్దు చేస్తామన్నారు. ప్రమాదంలో చనిపోతే 5 లక్షలు, అనారోగ్యంతో చనిపోతే 2 లక్షలు వారి కుటుంబానికి ఇస్తామని చెప్పి ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది. ఈ రోజు వరకు అది ఇంప్లిమెంట్ కాలేదు. దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి ఆటోలు, మోటార్ వాహనాలు, ఎఫ్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు ప్రైవేటు వ్యక్తులకి, సంస్థలకి ఇచ్చారు. దానివల్ల వేలాది రూపాయలు ఆటో డ్రైవర్ల జేబులు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి వెంటనే రద్దు చేసి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఆటోలు, మోటార్ వాహనాలు ఎఫ్సీలు చేయాలని చెప్పి, ఆటోలు, మోటార్ వాహనాల మీద ఉన్న పోలీసు ఈ చలనాలు రద్దు చేయాలని చెప్పి ఫిబ్రవరి 12న విశాఖపట్నంలో ఆటోల బంద్, మోటార్ వాహనాల సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి ఆ డ్రైవర్లకి పిలుపునిస్తా ఉన్నాం. ఏఐటీయూసీ జిందాబాద్.